వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి అలాగే జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పబోతున్నారని, అతి త్వరలో ఆయన భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారనేటువంటి ప్రచారం జరుగుతోంది. దానికి బలం చేకూరేలాగే ఇప్పుడు ఐక్యరాజ్య సమితి 80వ సర్వసభ్య సమావేశాలు జరుగుతున్నాయి. ఆ 80వ సర్వసభ్య సమావేశాలకి భారతదేశం నుంచి 15 మంది ఎంపీలు హాజరవుతూ ఉన్నారు. ఆ 15 మంది ఎంపీలలో మిథున్ రెడ్డికి కూడా ఇప్పుడు కేంద్రం అవకాశం కల్పించినటువంటి నేపథ్యంలో ఇక మిథున్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరడం ఖాయం అనేటువంటి వాదనలు మరింతగా బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పబోతున్నారని, జగన్మోహన్ రెడ్డికి మిథున్ రెడ్డికి మధ్య మనస్పర్ధలు వచ్చాయని, ఆయన అతి త్వరలో భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారని, అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు మిథున్ రెడ్డికి పెద్దపీట వేస్తూ ఇప్పుడు ఐక్యరాజ్య సమితి 80వ సర్వసభ్య సమావేశాల్లో 15 మంది ఎంపీల్లో మిథున్ రెడ్డికి కూడా అవకాశం కల్పించిందన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. వీటిని ఎలా చూడాలంటారు? మిథున్ రెడ్డి ఈరోజు నిన్న న్యాయస్థానానికి ఏసీబీ కోర్టుకి ఒక విన్నపం చేసుకున్నాడు. సార్, నన్ను ఐక్యరాజ్య సమితిలో ప్రతినిధిగా విదేశాలకు పంపిస్తున్నారు కాబట్టి నేను ఆ ప్రాసెస్లో నాకు మీరు నా పాస్పోర్ట్ వెనక్కి ఇచ్చేసేయండి, నేను దానికి సబ్మిట్ చేయాలి అని చెప్పని ఆయన చెప్పాడు. సిద్ధార్థ లోద్రా గారు హైకోర్టులో ఏసీబీ కోర్టు ఇచ్చిన దాంట్లో చాలా లోపభూయిష్టంగా ఉంది. ఆ విధంగా కనుక కొనసాగితే మిగిలిన వాళ్ళకు కూడా అది మార్గదర్శకం అవుతుంది. కాబట్టి మిథున్ రెడ్డి బెయిల్ రద్దు చేయండి అని చెప్పని ఆయన వాదించాడు. ఈ పరిస్థితుల్లో మీరన్నట్టు ఐక్యరాజ్య సమితి 80వ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఇతను భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని కలగజేశారు. సహజంగానే మీరు గమనిస్తే 1991, 1994లో ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఈ ఐక్యరాజ్య సమితిలో మన వాణిని బలంగా వినిపించాలి అన్న ఉద్దేశంతో అటల్ బిహారీ వాజ్పేయి గారిని నియమించారు. మీరు గమనించుకోండి. అంటే మన భారతదేశం తరపున వెళ్ళే ప్రతినిధులు భారతదేశం గురించి సమగ్రంగా సవివరంగా చెప్పగలిగే సమర్థుల్ని ఎన్నిక చేసే బాధ్యత ప్రధానమంత్రి గారు, విదేశీ వ్యవహారాల మంత్రి గారు చూసుకుంటూ ఉంటారు. మరి ఇప్పుడు మీరన్నట్టు మద్యం కుంభకోణంలో 4వ ముద్దాయిగా అతని పేరు చేర్చారు. 71 రోజు కారాగారంలో ఉన్నాడు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన వెలుసుబాటుని సుప్రీంకోర్టు రద్దు చేసి, బాబు నువ్వు వెళ్ళి వాళ్ళకి సరెండర్ అయిపో, ఆధారాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పి పంపించారు. అతను 71 రోజు కారాగారంలో ఉన్నాడు. ఏ ఆధారాలు లేకుండానే కారాగారంలో పెట్టారా న్యాయమూర్తులు? మరి అలాంటి వ్యక్తిని ఈరోజు ఐక్యరాజ్య సమితికి పంపిస్తున్నారు అంటే ఏమి సందేశం ఇస్తుంది భారతదేశం తరఫున కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం? ఒక్కసారి ఆలోచించుకోవాలి. రెండోది మీరు అన్నారు అతను భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నాడు అని. గతంలోనే జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉన్నారు కేంద్రం అన్న ఒకే ఒక్క కారణంతో దక్షిణాది రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ దెబ్బతిన్న విషయం మర్చిపోవద్దు. ఓకే. మరి అది తెలిసినటువంటి భారతీయ జనతా పార్టీ తప్పు సర్దిద్దుకునే క్రమంలో ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన విధ్వంసానికి జగన్మోహన్ రెడ్డి కారకుడిని గుర్తించి ఆ రోజు మనం మెన్నకున్నందువల్ల ఇలా జరిగింది కాబట్టి ఈరోజు మన వంతుగా ఏమేమి సహాయం చేయొచ్చు అని చెప్పని కేంద్ర పెద్దలు ఆంధ్ర రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పట్టడానికి వాళ్ళ వంతు వాళ్ళు సహాయం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇతను భారతీయ జనతా పార్టీలో వస్తే వాళ్ళు ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారా? ఇది ఒకటి ఆలోచించుకోవాలి. అతనికై అతను వెళ్తున్నాడా? తన ప్రతినిధిగా అక్కడ ఉండటానికి తన ప్రాణ స్నేహితులై తన కార్యక్రమాలన్నీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి గనుల్లో కావచ్చు, ఇసుకలో కావచ్చు, మద్యంలో కావచ్చు అన్నీ తానై సర్వాంతరయామిగా వ్యవహరించినటువంటి మిథున్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి తన ప్రతినిధిగా భారతీయ జనతా పార్టీలో వెళ్ళమని చెప్పని ప్రోత్సహిస్తున్నాడా? ఇది కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే అతను కనుక
అప్రూవర్గా మారితే, ఉమ్, భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళి అప్రూవర్గా మారితే నిస్సందేహంగా ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి కదా. ఉమ్, కాబట్టి ఒకరికొకళ్ళు మాట్లాడుకోకుండా, ఒకరికొకళ్ళు సంబంధాలు లేకుండా, విషయాలన్నీ వాళ్ళు చర్చించుకోకుండా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మిథున్ రెడ్డి వెళ్ళి భారతీయ జనతా పార్టీలో చేరతాడంటే నేనైతే నమ్మను. ఉమ్, ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంటే కూడా మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆత్మీయుడు. ఉమ్, కాబట్టి భారతీయ జనతా పార్టీలో వెళ్ళటానికి ఇతని సహాయ సహకారాలు కూడా తీసుకుంటున్నాడేమో అనే అనుమానం కూడా రావచ్చు. కానీ ఇవాళ పరిస్థితుల్లో ఉమ్, అతని మీద అన్ని మరకలు ఉన్నటువంటి మిథున్ రెడ్డికి సంబంధించి ఈరోజు వాళ్ళు తీసుకుంటారని నేనైతే భావించట్లేదు. ఓకే. ఊహాగానాలు ఉన్నాయి, కాదని నేను అంటలేదు. ఉమ్. ఇప్పుడిప్పుడే మరి ముఖ్యంగా నిజంగా అవి గనక ఊహాగానాలే అయితే నిజంగా మీరన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా అరెస్ట్ అయి జైలు జీవితాన్ని గడిపి బెయిల్ మీద బయట ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారికి ఇప్పుడు ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలకి అవకాశం ఎందుకు కల్పిస్తుంది కేంద్రం? ఇటువంటి ప్రశ్నలు ఉత్పన్నం ఈ ఒక్క దాని మీద వాళ్ళ యొక్క విశ్వసనీయతని ఉమ్, మనం తప్పట్టాల్సిన పరిస్థితి అయితే ఎదురవుతోంది ఉమ్, కేంద్ర పెద్దల్ని, నిస్సందేహంగా. ఓకే. అంటే వాళ్ళు ఏదంటే ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో ఉన్న తర్వాత తను బలపడటానికి ప్రయత్నం చేస్తుంది, అవును. బలహీన పట్టడానికి ప్రయత్నం చేయదు. ఉమ్, ఒకవేళ బలహీన పట్టడానికి ప్రయత్నం చేస్తుందంటే తెలియకుండా చేసిన తప్పుల వల్ల కావచ్చు, తప్పు చేసిన వాళ్ళని సమర్థించడం వల్ల కావచ్చు. ఉమ్, 270 పైచిలుకు స్థానాల నుంచి 303 స్థానాలకు ఎదిగింది. 2014లో 270 స్థానాలు చిల్లర వచ్చినాయి, 280 దాకా. ఉమ్, 2019లో 303 స్థానాలు వచ్చిన భారతీయ జనతా పార్టీ మూడో పర్యాయం 240 స్థానాలకు వచ్చింది. ఓకే. ఈ మద్యానికి సంబంధించి 3 ముఖ్యమంత్రులు పదవి కోల్పోయారు. అవును. కేజ్రీవాల్, కేసీఆర్ ఉమ్, అండ్ జగన్మోహన్ రెడ్డి. ఉమ్, దానికి సంబంధించి ఈరోజు అభియోగాలు ఎదుర్కొని 71 రోజు కారాగారంలో ఉన్నటువంటి మిథున్ రెడ్డిని తీసుకొని ఉమ్, ఈరోజు కనుక వాళ్ళు అదే తప్పు చేశారనుకోండి, ఉమ్, వాళ్ళకై వాళ్ళు శిక్ష వేసుకున్నట్టే, ఓకే. బయట వాళ్ళకి అస్త్రాలు ఇచ్చినట్టే. ఉమ్, ప్రజల్లో ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డిని కేంద్రమే కాపాడింది అనే విషయానికి బలం చేకూర్చున్నట్టు అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. అంటే ఇప్పుడు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి అలాగే ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డికి మధ్య మనస్పర్ధలు వచ్చింది వాస్తవం కాదండి? ఎట్టి పరిస్థితుల్లో కాదు, ఓకే. అందుట్లో ఎలాంటి సందేహం అయితే లేదు. వాళ్ళిద్దరూ ఒకటే, ఓకే. శరీరాలు వేరైనా వాళ్ళిద్దరు అంతరంగం ఒకటే, ఓకే. ఒకే బాట, ఒకే మాట, ఒకే దారి. కాబట్టి వాళ్ళలో విభేదాలు ఉన్నాయని అయితే నేనైతే భావించను. ఓకే. మీరన్నట్టు భారతీయ జనతా పార్టీ కనుక ఇలాంటి, అందుకే ఇందాక నేను చెప్పింది, వాజ్పేయి గారిని ఎందుకు ఉదాహరించానంటే ఉమ్, అంత ప్రతిష్టాత్మకమైంది. అక్కడ ఐక్యరాజ్య సమితిలో మన భారతదేశం తరఫున వాయిస్ వినిపించాలి అంటే అతనికంటూ ఒక క్రెడిబిలిటీ కావాలి. ఉమ్, అది మిథున్ రెడ్డి దగ్గర ఉందా ఈరోజు అతనున్న పరిస్థితుల్లో? ఓకే. దాన్ని వాళ్ళు ఇతన్ని ఎన్నిక చేసి 29 రాష్ట్రాల మన భారతదేశంలో ఉమ్, 15 మంది సభ్యుల్లో అలాంటి వ్యక్తిని ఎన్నిక చేసి ఏం సందేశం ఇస్తున్నారు అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఓకే. ఇది మాత్రం నిస్సందేహంగా కేంద్రానికి ఇబ్బందికరమైన పరిణామం అయితే నేను భావిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.